కంపెనీ రాజు ఏ కంపెనీకి అయితే సీఈఓగా ఉన్నాడో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తూ ఉంటాడు. కార్ అటువైపుగా వెళ్తుందని, మమ్మీ ఇప్పుడు కనుక రాజు అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఆఫీస్లో ఎవరైనా తనను చూస్తే గుర్తుపడితే తన పేరు రామ్ కాదు రాజు అన్న విషయం చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ యామిని బయలుదేరుతుంది. ఇంకా రాజు అయితే ఫ్లవర్ బుకే తీసుకుని దాదాపుగా ఎంట్రీ డోర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కావ్య అప్పుడే సీఈఓ సీట్లో కూర్చుని చూస్తూ ఉంటుంది సీసీ కెమెరాలో. రాజ్ రావడం చూసి అప్పుడే శృతి వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండేసరికి రాము అలా వస్తూ ఉండగానే శృతి అంటూ గట్టిగా పిలిచేసరికి అందరూ ఇటు తిరుగుతారు. రాజ్ అయితే గేట్ గుమ్మం డోర్ తీసుకుని లోపలికి ఎంట్రీ అవుతూ ఉండగా, మీరందరూ లోపలికి వెళ్ళండి, తర్వాత ఏవైనా ఉంటే పనులు చూసుకోవచ్చు అని చెప్పనేసరికి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా రాజు చేతిని పట్టుకుని ఇంకా కావ్య గబగబా కారులో వేరే చోటకు తీసుకెళ్తుంది. మీరు ఎందుకు ఇంటికి వచ్చారు అని చెప్పాను కానీ నాకు ఈ ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదు కళావతి గారు. మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. గతంలో మీకు నాకు పరిచయం ఉందా అని మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా మీరు మాట దాటేస్తున్నారు తప్ప సమాధానం చెప్పడం లేదు. ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లాల్సిందే. మీ ఇల్లు ఎక్కడా అని నేను తెలుసుకోవాల్సిందని చెప్పాను కానీ ఇప్పుడు కాదు, తర్వాత వద్దురు కానీ అని చెప్పనేసరికి లేదండి, ఒకవేళ కనుక మీరు నన్ను ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళకపోతే నేనే మిమ్మల్ని ఫాలో అవుతూ నేను ఇంటికి వచ్చేస్తాను. అయినా మీది దుగ్గిరాల కుటుంబం అంట కదా, ఈ సిటీలో మీ కుటుంబం గురించి మీ ఇంటి గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి ఏదో రకంగా అయినా నేను ఇంటికి వస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం, మీరే తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా కావ్య ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఇంకా సరే పదండి అని చెప్పి, ఏదైనా మన మంచికే, ఇంటికి తీసుకువెళ్ళడం వల్ల అందరినీ చూడటం వల్ల గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది కదా అని కావ్య అనుకుని నేరుగా రాజుని ఇంటికి తీసుకొస్తుంది. ఇంకా రాజు ఆ ఇంటిని చూడడంతో ఏదో ఊహాలోకాల్లోకి వెళ్ళినట్టుగా తనకు ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాజుకి అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడికి నేను ఇంతకు ముందు వచ్చాను, ఇదంతా నాకు తెలిసిందే అన్నట్టుగా చుట్టూ చూస్తాడు. ఇంకా ఇంట్లోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో ఆ ఇంట్లో తను ఇంతకు ముందు అడుగు పెట్టినట్టుగా తన మనసు కనిపిస్తూ ఉంటుంది. రాజ్ అడుగులు పెట్టుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడు. రావడంతో స్టార్టింగే రుద్రాన్ని చూస్తుంది. రాజు బ్రతికే ఉన్నాడా అనుకుంటూ కళ్ళు నులుముకుని, వచ్చింది రాజు కాదు అని నేను నిరూపించాలి, రాజు చనిపోయాడు అని అందరినీ నిరూపించగలిగితే వచ్చింది రాజు కాదని కావ్య భ్రమపడుతుందని, ఎవరినో తీసుకొచ్చి రాజు స్థానంలో కూర్చోపెట్టడానికే ప్రయత్నిస్తుందని అందరినీ నమ్మించగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి రుద్రాని మనసులో ప్లాన్ వేసుకుంటుంది. ఏంటి కళావతి, రాజు చనిపోయాడు కదా, మరి రాజు లాంటి వాడిని తీసుకొచ్చావేంటి? ఓహో, వీడితో కలిసి నాటకమాడి ఆస్తి మొత్తం నువ్వే కొట్టేయడానికా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు, నా భర్త లాంటి వాడిని మరొకరిని తీసుకురావడం ఏంటి అంటూ కావ్య ఫ్లోలో అనేస్తుంది. పక్కన రాజున్నాడని, రాజుకి కావ్య ఏమవుతుందన్న విషయం కూడా తనకు తెలియదన్న విషయాన్ని కూడా తను జ్ఞాపకం పెట్టుకోకుండా ఆ మాట అనేసేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య రాజుల పెళ్లి ఫోటో ఒకటి ఉంటుంది కదా, అది చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. మరి రాజు చనిపోయాడని పోలీసులు చెప్పారు, అందరూ చెప్పారు, మరి రాజుని ఎలా తీసుకొచ్చావు? ఎవరో వ్యక్తికి రాజు ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించి తీసుకొచ్చావా? అసలు వీడు మన రాజే కాదు, మన రాజే అయ్యి ఉంటే ఖచ్చితంగా గుర్తుపట్టేవాడు, చూడండి ఎలా చూస్తున్నారో అంటూ మాట్లాడేసరికి అందరూ కూడా అలా ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా కావ్య, రాజు చనిపోయాడని చెప్పారు కదా, పోనీ రాజునే తీసుకొచ్చావనుకో, రాజు ఎందుకు మనల్ని ఎవరినీ గుర్తుపట్టడం లేదు, ఎవరో కొత్త మనుషులను చూసినట్టుగా చూస్తున్నాడేంటి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి, లేదు వదిన, ఇది మోసం చేస్తుంది, మనందరినీ మోసం చేస్తుంది అంటూ చెయ్యెత్తుతుంది కావ్య మీదైతే. ఆగు రుద్రాని అంటూ అపర్ణ కాస్త గట్టిగానే అరుస్తుంది. ఏంటి, తను నా బిడ్డ కాదా? నన్ను గుర్తుపట్టలేనంత మాత్రాన తను నా బిడ్డ కాకుండా ఎలా పోతాడు? కావ్య నాకు అన్ని విషయాలు చెప్పింది.
రాజు గతం మర్చిపోయాడు. రాజుకి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడే రాజు గతాన్ని మర్చిపోయాడు. అందుకోసమనే రాజు మన ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు అంటూ అపర్ణ చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు రాజు ఫోన్ చేశాడు కదా, ఆ ఫోన్ను ఆల్రెడీ అపర్ణ చూస్తుంది. గదిలోకి వెళ్ళి కావ్య మాట్లాడడం అంతా కూడా విని కావ్యను నిలదీస్తే ఇంకా కావ్య అపర్ణకు నిజాలన్నీ చెప్పేస్తుంది. నేను తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు కొంచెం ఎదురు చూడండి అత్తయ్య, మీ అబ్బాయి బ్రతికే ఉన్నారు, దయచేసి నా మాట నమ్మండి అని చెప్పి కావ్య ఆ రోజే నిజం చెప్పేయడంతో ఈరోజు కావ్యకు సపోర్ట్గా మాట్లాడుతుంది. తను నా కొడుకే, నా కొడుకుని నేను గుర్తుపట్టగలను. నీ గురించి ఎవరడిగారు? నీ సలహా నీ అభిప్రాయం ఎవరడిగారు? తను నా కొడుకు అంటూ ఇంకా రాజు చేతిని పట్టుకుని ఇంకా అపర్ణ తన వైపు తిప్పుకుని వెనక్కి 2 బటన్స్ ఓపెన్ చేసి సైడ్కి చూసేసరికి భుజం మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఈ పుట్టుమచ్చ ఎవరికి ఉంటుందో నీకు తెలుసు కదా, రాజుకు పుట్టుమచ్చ ఉండడం నువ్వు చాలాసార్లు చూసావు కదా రుద్రాని, మరి ఇప్పుడు మాట్లాడడం ఏంటి? ఇంటికి వచ్చింది రాజన్న విషయం నీకు తెలుసు, కానీ రాజ్ ఎవరిని గుర్తుపట్టడం లేదని నువ్వెలా కావ్య మీద నిందేస్తే మేము నమ్మి కావ్యని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాము. నీ కొడుకుని ఆఫీస్కి పంపించి ఇంటి పగ్గాలన్నీ నీ చేతిలో పెట్టుకోవచ్చనే కదా నువ్వు నాటకాలు వేసేది. నా కొడుకు బ్రతికే ఉన్నాడని నాకు కావ్య చెప్పడం, నేను అది నమ్మడం ఎప్పుడో జరిగింది. నోరు మూసుకుని నీ అదుపాజ్ఞల్లో నువ్వుండు, లేదంటే మాత్రం నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి కూడా నేను వెనకాడను అంటూ అపర్ణ గట్టిగానే చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని. నాన్న రాజ్ అంటూ ఇంకా అపర్ణ ఎప్పుడైతే రాజును దగ్గరికి తీసుకుంటుందో రాజు ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇంకా జరిగిందంతా కూడా రాజుకి గుర్తొస్తూ ఉంటుంది. తన గతమంతా తన మైండ్లో రీబ్యాక్ అవుతూ ఉంటుంది. రాజ్కి ఇంకా గతం అంతా గుర్తు రావడంతో ఒక్కసారిగా మమ్మీ అనుకుంటూ గట్టిగా కేక వేస్తాడు. నాన్న రాజ్ నీకేమైంది, ఏం జరిగింది అనగానే గతం గుర్తు తెచ్చుకునే పరిస్థితి వచ్చినట్టుంది అత్తయ్య అని చెప్పి ఇంకా ఏమండి మీరు ఎలా కూర్చోండి అంటూ కావ్య సోఫాలో కూర్చోబెట్టేసరికి రాజు తల పట్టుకుని ఇంకా తన మెమొరీని అంతా కూడా రీబ్యాక్ చేసుకుంటూ ఉండి ఒకేసారిగా స్పృహ తప్పి పడిపోతాడు. అమ్మ కావ్య రాజ్కి ఏమై ఉంటుంది అనగానే ఏం కాదత్తయ్య, ఆయన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఆ ప్రయత్నంలోనే ఆయనకి గతం గుర్తొచ్చినట్టుంది అనుకుంటూ అందరూ ఇలా మాట్లాడుతూ ఉండగా ఈలోపు యామిని ఇంటికి వచ్చి దూరంగానే చూస్తూ ఉంటుంది. రాజ్ కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. ఇంకా ఎప్పటికీ నా వాడు కాదు, రామును పెళ్లి చేసుకుని ఈ కుటుంబం నుంచి శాశ్వతంగా దూరం చేద్దామని నేను ప్రయత్నం చేశాను, కానీ రాము నా సొంతం కాలేకపోయాడు అంటూ ఇంకా యామిని కాస్త ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఈలోపు డాక్టర్ కాస్త గబగబా లోపలికి వస్తాడు. రావడంతో రాజుకు ఒక ఇంజక్షన్ ఇచ్చేసరికి రాజు కాస్త స్పృహలోకి వచ్చి చుట్టూ చూసేసరికి మమ్మీ డాడీ ఏం జరిగింది, మీరంతా ఎందుకు నా గురించి అలా చూస్తున్నారు, నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా కళావతి, మరి ఎందుకు నన్ను అంతా వింతగా చూస్తున్నారు అని చెప్పాను. కానీ మీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను. కానీ నాకు గతం గుర్తు రావడం ఏంటి, అసలు నాకేమైంది, ఆ రోజు నీకు నాకు యాక్సిడెంట్ జరిగింది, ఆ తర్వాతనే ఏం జరిగిందో ఏంటో నాకు తెలియలేదు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, అసలు ఏమైంది కళావతి అని చెప్పాను. కానీ ఏమీ లేదులేండి అంటూ ఇంకా రాజుకైతే కావ్య చెప్తుంది. యామినితో తను ఉన్నట్టు కానీ ఈ విషయాలేమీ కూడా రాజుకి గుర్తుండవు. ఇంకా అదంతా చూసిన యామిని రాజు ఇంకా నాకు పూర్తిగా దూరం అయిపోయినట్టే, ఇంకా నేను రాజు జోలికి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు, కావ్య మాత్రం ఈసారి నన్ను వదిలిపెట్టే ప్రసక్తి కూడా ఉండదు అని చెప్పి యామిని కాస్త భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.